యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమండి, పేషెంట్ స్పృహలోకి వచ్చారు, వెళ్ళి చూడండి. సాన్వి, అమ్మా అమ్మ సాన్వి, అమ్మా డాక్టర్ చెప్పిందమ్మా, నీకేం కాదంది, నీకు నయం అయిపోతుందట. అమ్మా, అన్నయ్య ఎక్కడా? అన్నీ దైవంగా నా తోడుండంగా, నిన్నే చూడంగా వెలుగే పండంగా. అన్నీ దైవంగా అండగా అన్నీ ఉండంగా, చిన్నది స్వర్గం నాకింకా. అండగా అన్నీ ఉండంగా, చిన్నది స్వర్గం నాకింకా. అన్నయ్య, నాకు సీమంతం చేసుకోవాలని, నా పుట్టింటి వాళ్ళు సీమంతం జరిపించాలని ఆశ లేదు. నా భర్తకి నువ్వు చేసిన సాయాన్ని తిరిగి తీర్చి నా మాట నిలబెట్టుకోవాలని, నీ మాటకి నోచుకోవాలని తపన మాత్రమే ఉందన్నయ్య. సాన్వి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? గిది టైమా చెప్పు, జరంత రెస్ట్ తీసుకో నువ్వు. లేదదనా, నేను ఎంచుకున్న వ్యక్తి విషయంలో తప్పై ఉండొచ్చు, కానీ కానీ నా ప్రేమలో తప్పు లేదు. ఆ రోజు నన్ను నమ్మిన అన్నయ్యని మోసం చేశాననే ఆవేశం అన్నయ్యలో ఉంది, కానీ నా మీద ఆప్యాయతని చంపుకునేంత ఆలోచన ఆ అన్నయ్యకి లేదు, రాదు. అందుకే ఆ ఆప్యాయత నాకు పంచకపోయినా తోబుట్టువు బంధాన్ని తెంచుకునే పరిస్థితి రాకూడదనే తప్పిస్తున్నాను. తీసుకున్న డబ్బు తిరిగిచ్చే రోజు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ నా దురదృష్టం, నా భర్త చేసిన తప్పుకే నేను మూల్యం చెల్లించుకుంటున్నాను. నా అనే వాళ్ళ ప్రేమకి దూరం అయిపోతున్నాను. ఇంకా నీ తెలుసుకోవాలనుకున్న మీకు తెలియజేయాలనుకున్నాను. అది మీకెవ్వరికీ అర్థం కాలేదు. తీసుకున్న ₹1,00,000 విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే, 100 ఏళ్లు కలిసి నడిచే నీ విషయంలో, నీ బిడ్డ విషయంలో నీ భర్త నిర్లక్ష్యం ఎంతో తెలుసుకోలేకపోవడం నీ అమాయకత్వం. నిజమేనండి, కానీ ఏ భార్య మనసైనా భర్తని నమ్ముతుంది, అంతకన్నా ఏం చేస్తుంది?
నమ్మకం భర్త నిలబెట్టుకోవాలి. గది జరగలేదు. గప్పుడు ఏ ఆడపిల్లైనా గస్వంటి టైంలో తల్లిగారోళ్ళు అండగుంటారు, ఆశ తీరుస్తారనే కదా అనుకుంటది. కానీ మీరు అట్లా అనేసరికి శాన్వి మనసు నొచ్చుకుంది కదా. భార్య మీద ప్రేమ, పుట్టబోయే బిడ్డ మీద రవ్వంత మమకారం ఏ మగాడికున్నా సీమంతం కోసం ఓ ఆడపిల్ల అంతలా బాధపడే పరిస్థితి తీసుకురాడు, ఇంకొకరి మీద ఆధారపడడు. పుట్టింటి వాళ్ళు 1,00,000 ఖర్చు పెట్టి చేస్తే కట్టుకున్నవాడు 100 రూపాయల పసుపు కుంకుమ పెట్టి గాజులేసిన తన భార్య ఎక్కడలేని సంతోషాన్ని పొందుతుంది. మరి ఆ ఆలోచన వాడికి ఏది ఎక్కడుంది? నేను కలలో కూడా నా చెల్లికి సీమంతం చేయకూడదు అని అనుకోలేదు. కానీ ఈ ప్రశ్నలన్నీ నా చెల్లి నమ్మిన వాడి ముందు పెట్టాలనుకున్నాను. సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్యాన్ని చూపించాడు. ఎప్పుడు మారతాడు? ఎలా బతుకుతాడు? ఒక మగాడికి తను ఆడపిల్లని ప్రేమించినప్పుడు ఉన్న సంతోషం, ఆడపిల్ల తన భార్య అయినప్పుడు ఏదో సాధించానన్న గర్వం తన భార్య తల్లైనప్పుడు ఉండాలి. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు మీద బాధ్యత ఉండాలి. ఒక ఆడపిల్ల తల్లయ్యి రేపో మాపో ఓ బిడ్డకి జన్మనిస్తుంటే ఆ బిడ్డ జన్మకి కారణమైన తండ్రి ఎంత పొంగిపోతాడో నాకు తెలుసు. అంతటి అటాచ్మెంట్ని ఓ భార్య తన భర్తకి అందిస్తే సీమంతం అనే సంబరాన్ని తన భర్త చేతుల మీదుగా జరిపించుకోవాలని ఆశపడని ఆడదుండదు. అలాంటిది నేను నా చెల్లి సంబరాన్ని కాదనను, సీమంతం జరిపించకూడదనే ఆలోచన చేయను. ఎందుకంటే నా బిడ్డ మీద, నా బిడ్డని క్షేమంగా నాకు అందించే నా భార్య మీద నేను అంతే మమకారాన్ని పెంచుకున్నాను కాబట్టి. అలాంటి సమయంలో కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరిగినా, అసలు బిడ్డే లేదని డాక్టర్స్ చెప్పినా, మనసున్న ఏ మగాడికైనా నరకమే. అది శాన్వి విషయంలో జరుగుతుందేమోనని ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు. కానీ ఆ బిడ్డకి కారణమైన వాడు మాత్రం శాన్వి సేఫ్ అని చెప్పగానే కనిపించకుండా పోయాడు. ఇది ఎలా కరెక్ట్ అవుతుందో మీరే చెప్పండమ్మా. రోహిత్ తప్పే నాన్న, అతని మానసిక స్థితే అంత. కానీ నువ్వు పెద్ద మనసు చేసుకుంటే ఏదో ఒక రోజు తను మారతాడు. నువ్వు మార్చగలవు. ఈ అమ్మ కోరిక నువ్వు ఈ చెల్లిని దూరం పెట్టకూడదని అంతే. చెల్లిని దూరం పెట్టాలి అనుకున్న వాడినైతే నా ఇంటి కాంపౌండ్లో ఉండదమ్మా. చెల్లిని అవుట్ హౌస్లో పెట్టానని మీరు అనుకున్నారు. నా చెల్లి నా ఇంట్లో లేకపోయినా ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంటుందని నేననుకున్నాను. శాన్వి, అనాలోచితమైన నిర్ణయం తీసుకున్న నువ్వు బాధ్యత లేని మనిషిగా నీ భర్త చేసిన తప్పుకి నీ కడుపులో బిడ్డకి శిక్ష పడకూడదు. ఏ సంతోషానికి దూరం కాకూడదు. శాన్వి, నీ సీమంతం జరిగితే నువ్వు ఆనందిస్తే నీ బిడ్డ ఆనందంగా ఉంటుంది. రేపే నీ సీమంతంతో పాటు శ్రీవల్లి సీమంతం కూడా జరుగుతుంది.
అన్నయ్య నాకు సీమంతం చేస్తానన్నందుకు సంతోషించాలా లేక వదినకు చేస్తానన్నందుకు బాధపడాలా? అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా. అన్నయ్య అలాంటి సమయంలో కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరిగినా, అసలు బిడ్డే లేదని డాక్టర్స్ చెప్పినా, మనసున్న ఏ మగాడికైనా నరకమే. శ్రీవల్లి, ఏమైంది? ఎందుకిలా వచ్చేసావు? ఏమైందంటారేందత్తమ్మా? ఎట్లన్నా చేసి శాన్వి సీమంతం జరిగితే చాలు, నా సీమంతం ఆపాలి అని నేననుకుంటే మళ్ళీ మీ కొడుకు ఏమన్నారో విన్నారు కదా. శాన్వి సీమంతం తోటి నా సీమంతం కూడా కలిపి చేస్తారట. ఏంటి ఇది? నాకు మాత్రం టెన్షన్ లేదా చెప్పు? శాన్వి క్షేమంగా ఉంది. వాడన్నీ మర్చిపోయి చెల్లెలు సీమంతం చేయడానికి ఒప్పుకున్నాడని ఆనందపడాలా, మళ్ళీ నీ సీమంతం చేస్తానన్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదే. ఇప్పుడు ఏం చేయాలత్తమ్మా? ఏ రకంగా తప్పించుకుందామన్నా ఛాన్సే లేకుండా పోయింది. ఈ ఒక్కరోజే కదే వాడు ఈ అమ్మ మాట విన్నాడు, ఆలోచించగలిగాడు, తోడబుట్టిన దాని బాధ అర్థం చేసుకోగలిగాడు. రేపు ఎలా ఉంటాడో తెలీదు. ఇప్పుడు నువ్వు గాని ఈ సీమంతం వద్దు అన్నావనుకో, ఏం జరుగుతుందో ఊహించు. అంటే సీమంతం చేసుకోమంటుండ్రా? ఆ మాట నేనెలా అంటానే, కానీ వాడి తృప్తి కోసం తప్పదు అని చెప్పక తప్పడం లేదు శ్రీవల్లి. ఏం మాట్లాడుతుండ్రత్తమ్మా? నాకు ఊపిరాడతలేదు ఎరకనా? లోపలైన మాటలు విన్నాక, బిడ్డ మీద ఆయన ఎంత ప్రేమ పెంచుకున్నారో తెలిసినాక, అబద్ధపు కడుపుకు సీమంతం ఎట్లా చేసుకోవాలి? ఇంకా ఆయన్ని ఎట్లా మోసం చేయాలి? ఇది మోసం కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. పరిస్థితులు అలా చేసేంత వరకు తీసుకొచ్చాయి. ఇప్పుడు దానికి కట్టుబడిపోతే కష్టాలు తప్పవే. అమ్మా, ఏంటి ఇంకా దేనికి బాధపడుతున్నారు? బాధేం లేదు నానా. చెల్లెలు బాగుంది, రేపు సీమంతం అన్నావు. ఇంతకన్నా ఇంకేం కావాలి? శ్రీవల్లి, ఏంటి టెన్షన్గా ఉన్నావు? లే గదేంలే, నాకేం టెన్షన్ లే. సరే, పద వెళ్దాం. అమ్మా, సాయంత్రం శాన్విని డిశ్చార్జ్ చేసి తీసుకురండి. అలాగే నాన్నా. మేమంతా ఉన్నాం కదా, చెల్లెల్ని తీసుకొచ్చేస్తాం. బిల్ అంతా పే చేస్తాను, మీరు వచ్చేసేయండి. అలాగే నాన్నా, మీరు బయలుదేరండి. నా బిడ్డ మీద, నా బిడ్డని క్షేమంగా నాకు అందించే నా భార్య మీద నేను అంతే మమకారాన్ని పెంచుకున్నాను కాబట్టి. అలాంటి సమయంలో కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరిగినా, అసలు బిడ్డే లేదని డాక్టర్స్ చెప్పినా, మనసున్న ఏ మగాడికైనా నరకమే. శ్రీవల్లి, ఏంటి ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నావు? ఏంలే, హాస్పిటల్కి పోయి వచ్చినాం కదా, పానం ఎట్లనే ఉంది. అలసిపోయి ఉంటావు, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. గట్ని ఏంటి ప్రతిదానికి కంగారు పడతావు? నేనెందుకు పరేషాన్ అయితా? నేను మంచిగానే ఉన్నా. మంచిగానే ఉన్నావు, కానీ హ్యాపీగా లేవు. నాకేమైతుంది? నేను ఫుల్ ఖుషిగా ఉన్నా. కూర్చో. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ఎక్కడైనా సీమంతం అనగానే ఎగిరి గంతేస్తారు,
మీకు గెంతులేసుడు ఇష్టం ఉండదు కదా? గంతులేయడం అంటే ఆటలాడడం కాదు, ఆనందంగా ఉండడం. ఆ ఆనందం నీలో కనిపించట్లేదు ఏంటి అని అడుగుతున్నాను. అంటే మరి నెలలు పెరుగుతున్నాయి కదా? హాస్పిటల్లో కూడా అబ్జర్వ్ చేశాను. అదోలా ఉన్నావు, ఏదో కంగారు. ఎందుకలా? ఏంలే, మీరు సీమంతమని సడన్ గా చెప్పేటాళ్ళకి జరంత షాక్ అయినా గంతే. ఇందులో షాక్ అవడానికి ఏముంది? ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి సీమంతం తప్పనిసరి కదా. అది సరే, సీమంతానికి పుట్టింటి వాళ్ళు అదేదో తెస్తారు కదా, ఏంటది? ఏంది కది? సాంప్రదాయం, ఆచారం అంటావు, నీకు తెలీదా? సరే, అది సారె తేవాలి. సారేనా? శాన్వి సీమంతానికి మా అమ్మ చేసినట్టు నీ సీమంతానికి మీ వాళ్ళు కూడా చెయ్యాలి కదా. చెయ్యాలి కదా? అన్నీ నేను చెప్పాలా? ఉదయం సీమంతం అని చెప్పి అందరినీ ఇన్వైట్ చేయి. ఇప్పుడా? ఉదయం సీమంతం అయితే రేపు ఉదయం చెప్తావా? ఇప్పుడే చెప్పు. ఫోన్ చేయి. వల్లి, అమ్మా. వల్లి ఎలా ఉన్నావమ్మా? అంతా మంచిగానే ఉంది కదా? మంచిదే అమ్మా. అల్లుడు గారు బాగున్నారా? రేపు మీరందరు కలిసి మా ఇంటికి రాండి. ఎందుకు? ఏంటి విషయం? ఏంటి? రేపు పొద్దుగాల నాకు 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 సీమంతమమ్మా. ఏంటి? తల్లిగారోళ్ళు సారె తీసుకొని రావాలి కదా. ఏమంటున్నావే? చిన్నదో పెద్దదో సారె తీసుకొని రాండి. అది కాదు వల్లి, చెప్తున్నా కదా. ఫోన్ ఇలా ఇవ్వు. వల్లి వల్లి చెప్పింది కదా, రేపు సీమంతం. అల్లుడు గారు, మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. మిమ్మల్ని మా ఇంటికి రావద్దన్నది శ్రీవల్లిని తీసుకెళ్లే విషయం మీద, అంతేగాని మా ఇంట్లో అకేషన్కి రావద్దనలేదు. అందరూ రండి, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే దగ్గరుండి చూసుకోండి. అలాగే బాబు. ఏంటి? ఏంలే. పడుకో. ఏమైందట చెప్పవేందే? యాడికెళ్ళి ఫోను? వల్లి నుండత్తయ్యా. ఏందట? ఏమైంది దానికి? అమ్మా, వల్లి బానే ఉంది కదా? వల్లికే చాలా బాగుంది. పోవుడేంది? ఇది మంచిది కాదే. ఇన్ని రోజులు లేని కడుపును ఉన్నట్టు బావకి అబద్ధం చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ అబద్ధం అందరి మెడకి చుట్టుకుంది. అబద్ధం చెప్పకపోతే ఎట్టారా? మంచో చెడో తప్పో ఒప్పో తప్పక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. దాని కాపురం బాగుండాలనే కదా. అలాంటప్పుడు టెన్షన్ పడ్డం దేనికి? అదే అబద్ధం కంటిన్యూ చేయండి. అబద్ధం కొనసాగిస్తేనే కదా పరిస్థితి ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు కూడా అన్నీ తెలిసి చేతులకి గాజులు వేసి సార్ ఎలా పెట్టేది? అలా
అలాంటప్పుడు మనం ఎవరం వెళ్ళకపోతే సరిపోతుంది కదత్తయ్య. ఎల్లక దొంగ లెక్క దాక్కుందమ్మా. మనం ఎట్లనో తప్పించుకుంటాం. గాడ నా మనవరాలిగా తేందే. నలుగుట్లో తల్లిగారింటోళ్ళు రాలేదంటే దానికేం జవాబు చెప్తదే? ఎట్లా తలెత్తుకుంటది? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, జరిగిందేదో జరిగింది, వీలైనంత త్వరగా అల్లుడు గారికి ఈ విషయం చెప్దాము అని. వింటేనా? ఆ నిజమేదో చెప్పుంటే ఇప్పుడు అసలు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అన్నీ తెలుసుండే కమల ఎందుకే గట్ల మాట్లాడతావు? దానికి చెప్పేటంత వీలెప్పుడు కుదిరింది? అయినా దాని కడుపు అబద్ధమన్న ముచ్చట గా పిల్లగానికి ఎరుకైతే వల్లిగా ఇంట్లో ఉండుడేనా? పుట్టబోయే బిడ్డ మీద మనమడు ఎంత కుతి పెంచుకుంటున్నాడో చూసినాం గదా.